ఏదైనా సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేయాలంటే చాలా మంది భయపడుతుంటారు. సమస్య పరిష్కారం అవుతుందో లేదోనని, ఒకవేళ ఫిర్యాదు చేస్తే తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయనే భయం చాలా మందిలో ఉంటుంది. కానీ ఇద్దరు పిల్లలు మాత్రం ధైర్యంగా జీహెచ్ఎంసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమ ఏరియాలో ఉన్న పార్కును డెవలప్ చేయాలని అధికారులకు విన్నవించారు. మూసాపేట ఏరియాలోని ఆంజనేయ నగర్లో ఉన్న పార్కు స్థలాన్ని కొందరు కబ్జా చేశారని, అధికారులు పోలీసులు పార్కు స్థలాన్ని కాపాడారని తెలిపారు. మూసాపేట ఏరియాలో పిల్లలు ఆడుకోవడానికి ఒక్క పార్కు కూడా లేదన్నారు. స్వాధీనం చేసుకున్న స్థలంలో పార్కు డెవలప్ చేసేందుకు గతంలో 50 లక్షలు కేటాయించారని, అయితే ఆ డబ్బులు రిలీజ్ చేయకపోవడంతో పనులు ఆగిపోయాయని చెప్పారు. నిధులు కేటాయిస్తే పార్కు నిర్మాణం పూర్తవుతుందని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మా మూసాపేటలో ఉన్నది ఒకే ఒక్క పార్కు, అయితే అది కబ్జాకి గురైంది. మేము ఇప్పుడు జిహెచ్ఎంసీ ఆఫీస్కి వచ్చి ఫండ్స్ రిన్యూవల్ కోసము అప్లికేషన్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళు డబ్బులు ఇస్తే మా పార్క్ డెవలప్ అవుతుంది. అప్పుడు మేము ఇంకా మా ఫ్రెండ్స్ అక్కడ ఆడుకుంటాం. మాకున్నది ఒక్కొక్క పార్క్ మూసాపేట మొత్తం. అది మా పార్కు కబ్జాకు గురైంది. జిహెచ్ఎస్ని కంప్లైంట్ ఇచ్చాము. డబ్బులు ఇస్తే పార్క్ని డెవలప్ చేస్తాము. మా ఫ్రెండ్స్ అందరూ మేము ఆడుకుంటాం. మా దగ్గర అరెకరం పార్కు కోసం కేటాయించి 50 లక్షలు శాంక్షన్ అయ్యి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసిన ఒక ల్యాండ్ ఏదైతే ఉందో అందులో ముస్లిమ్స్ వచ్చేసి జెండా పెట్టి అక్కడ మేము ఇది కట్టుకుంటాం అది కట్టుకుంటాం అని గొడవ చేయడం వల్ల దాన్ని కాంట్రాక్టర్ని బెదిరించి వాళ్ళు అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. దీని విషయంగా జిహెచ్ఎంసీ వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి అందరినీ కలిసిన తర్వాత దాని బడ్జెట్ రిన్యూ చేస్తాము అని చెప్పేసి చెప్పడంతో మళ్ళీ హెడ్ ఆఫీస్కి వచ్చాము. ఇక్కడ సార్ వాళ్ళకి రిక్వెస్ట్ చేయడంతో వీళ్ళు మేము ఇమీడియట్ గా చేస్తున్నామని డైరెక్ట్ గా డిప్యూటీ కమిషనర్ గారిని అసైన్ చేశారు, పద్మారావు గారిని. సో ఇప్పుడు ఆ ఫండ్ శాంక్షన్ చేసి ఇది కంప్లీట్ మూసాపేట బస్తీ దగ్గర 4 స్క్వేర్ కిలోమీటర్లలో ఎటువంటి పార్కు లేదు. ఇది ఒకటే పార్కు. దయచేసి ఇది పిల్లల కోసం కేటాయించింది, వాళ్ళకే దక్కనివ్వండి. ఇది కన్స్ట్రక్షన్ చేసేసి పిల్లల్ని ఆడుకునేలా చేస్తారు అని చెప్పి మేము ఆశిస్తున్నాం.